హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఫ్రైడే. నమస్తే. ఇది బొంబాయి రవ్వ ఉప్మా చేయబోతున్నాను. బాగా వేయించాను ఉప్మా రవ్వని 1/2 కిలో. ఉప్మాలో ఇవన్నీ వెరైటీలు వేస్తున్నా ఫ్రెండ్స్. నేను కొబ్బరి మిక్సీలో వేసేస్తాను. క్యారెట్, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, ఇది క్యాలీఫ్లవరు, అల్లం వెల్లిగడ్డ పేస్టు. ఉప్మాలో ఇన్ని ఐటెం ఎందుకు వేస్తున్నానండి ఫ్రెండ్స్, ఉదయం ఏది తింటామో అదే మనకి మళ్ళీ నెక్స్ట్ ఉదయం వరకు పనిచేస్తుందంట ఫ్రెండ్స్. అందుకే టిఫిన్లో మనం అన్నీ వేసుకొని కడుపు నిండా తింటే ఇక ఎనర్జీ అనేది బాగుంటుంది, కాల్షియం వస్తుంది, కావాల్సిన ఐరన్ వస్తుంది, ఓపికగా ఉంటాం, ఏ పనైనా చేయగలం. అందుకే నేను ఉప్మాలో ఇన్ని ఐటెం వేస్తున్నా. ఉప్మా అసలు నాకు చాలా ఇష్టము. అన్నిటికన్నా తినే అన్నిటికన్నా ఉప్మా ఇష్టం. తయారు చేసే విధానం చూపిస్తా ఫ్రెండ్స్, చూడండి. కూరగాయలన్నీ చక్కగా తరిమి పెట్టా ఫ్రెండ్స్. నేను ఆటోమేటిక్ టెక్నాలజీ ఇవన్నీ ఉపయోగించడం రావట్లేదు, అయినా నాకు ఇష్టం లేదు. ఇలా నార్మల్గానే వీడియో చేస్తాను నేను. ఇది ఆయిల్. ఫస్ట్ పోపు గింజలు వేస్తున్నా. తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసాను. 2 స్పూన్లు బాగా ఏగనియాలి ఫ్రెండ్స్. కుక్కర్లో చేస్తే బాగుంటుంది. కుక్కర్ విజిల్ పెట్టను, కానీ కుక్కర్ గిన్నెలో బాగా వస్తుందని ఇందులో చేస్తాను. ఇది బాగా ఎర్రగా వేగాక క్యారెట్ వేసి చక్కగా ఫుల్గా పెట్టి బాగా ఏగనియాలి ఫ్రెండ్స్. పచ్చిగా ఉంటే తినబుద్ధి కాదు, స్మెల్ వస్తుంటుంది. అవి వేగాక చక్కగా ఎర్రగా వేగాయి. కాలీఫ్లవర్ వేసేసాం. అది వేసాక టమాటాలు వేయాలి. టమాటాలు వేసాక కల్లులు ఫ్రెండ్స్ దీనిపైన వేసి చక్కగా ఇది కూడా ఎర్రగా యాగనియాలి. ఇలా చేస్తుంటే బిర్యానీ స్మెల్ వచ్చినట్టు వస్తుంది ఫ్రెండ్స్. బిర్యానీ తింటే మన కిడ్నీలు పాడవుతాయి, కొలెస్ట్రాల్ పెరిగిద్ది, రోగాలు వస్తాయి. ఇది తింటే బాడీలో ఉన్న రోగాలన్నీ పోతాయి ఫ్రెండ్స్. అంత మంచి స్మెల్ వస్తుంది. కొబ్బరి మిక్సీలు వేసాను కదా, అది వేసేస్తాను. రావట్లా ఎంతైనా వేసుకోవచ్చు మన ఇష్టం. కొబ్బరి వేసి బాగా ఉడికించాక మనకి తగినంత వాటర్ పోసుకోవాలి. వాటర్ మరిగాక రవ్వ వేయాలి. లాస్ట్లో దీంట్లో కొద్దిగా ఇంగవ, ఆవు నెయ్యి వేసుకొని రవ్వ వేసి తిప్పుకుంటే అయిపోయింది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. తింటే కూడా అంత ఆరోగ్యం. వారంలో ఒక్కసారి ఇలా ఉప్మా చేసుకొని తింటే ఫ్రెండ్ అసలు ఆరోగ్యాలు మనయ్యే. ఈ రోగం రాదు. ఎందుకంటే ఇందులో కొబ్బరి, కొత్తిమీర, క్యారెట్ అన్నీ వేసాను కనుక ఇవన్నీ ప్రోటీన్ ఫుడ్. ఇలా బాగా మరిగించాలి. మరిగేటప్పుడు పల్లీలు కూడా వేయించుకొని పెట్టుకోవాలి. మరిగేటప్పుడు ఇది రవ్వ వేయించి పెట్టాను కదా, ఇది కొద్దిగా పోసి కలపాలి. చాలా అంటే చాలా టేస్ట్, ఆరోగ్యం అన్నీ ఉన్నాయి ఇందులో. ఎంతో బాగుంటుంది ఫ్రెండ్స్. మధ్యాహ్నం, పొద్దున, సాయంత్రం 3 సార్లు తినొచ్చు. ఇది ఏం నష్టం జరగదు. చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో చట్నీ కూడా అవసరం లేదు. పైనుంచి పల్లీలు వేసుకోవాలి. ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కొత్తిమీర కట్ చేసి శుభ్రంగా కడిగి, కొత్తిమీర 100 గ్రాముల కన్నా ఎక్కువే ఉంటుంది, వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇలా కొత్తిమీర వేసాక కూడా బాగా కలిపి స్టవ్ సిమ్లో పెట్టేసి కాసేపు ఇలా పెడితే మగ్గిపోయింది. ఆరోగ్యమైన ఉప్మా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కుక్కర్ నిండా చేసేసాను. ఇది 4-5 తినొచ్చు. అదే 2 అయితే 2 టైమ్స్ తినొచ్చు. ఎవరైనా ఖాళీగా ఉంటే ఉప్మా ఇష్టం అయితే చేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు కూడా ట్రై చేయండి. ఇది ముసలాళ్ళకి, పిల్లలకి, మధ్యతరగతి వాళ్ళకి అందరికీ ఆరోగ్యం ఫ్రెండ్స్. చాలా చాలా ఆరోగ్యం. చట్నీ అవసరం లేదు. పైనుంచి కొద్దిగా ఆవు నెయ్యి వేసుకుంటానండి. బాయ్, సీ యూ.